వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా? ఇప్పటికే ఒకసారి మారిన పేరును మరోసారి మార్చాల్సి వస్తుందా లేక అలాగే కొనసాగుతుందా? అసలు ఇప్పుడు కొత్తగా ఆ పేరు మార్పు ప్రస్తావన ఎందుకు వచ్చింది? పార్టీని ప్రకటించి యాక్టివిటీస్ జరుగుతున్న టైంలో మ్యాటర్ మళ్ళీ మొదటికి రావడం వెనుకున్న రీజన్స్ ఏంటి? కవిత టీఆర్ఎస్ విషయంలో అభ్యంతరం చెప్పింది ఎవరు? వాళ్ళు ఏమని కంప్లైంట్ రేస్ చేస్తున్నారు? ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి ఈ పేరుకు విడదీయరాని బంధం ఉన్నదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అయితే కాలక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయ్యాక మొత్తం ఫీల్ మారిపోయిందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో షార్ట్ ఫామ్ లో టీఆర్ఎస్ అర్థం వచ్చేలా పార్టీని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి రకరకాల వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అసలు కవితకు టీఆర్ఎస్ టైటిల్ దక్కుతుందా లేదా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాతే అసలు కథ మొదలైందట. కొత్తగా ఏ పార్టీని ఏర్పాటు చేసినా పేరుపై అభ్యంతరాలు తెలపాలంటూ ఈసీ బహిరంగ ప్రకటన ఇవ్వడం కామన్. అందులో భాగంగానే కవిత పార్టీ విషయంలో కూడా ప్రకటించిన గతంలో ఏ పార్టీ పేరు విషయంలో రానన్ని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేన విషయంలో వచ్చాయట. అవి కూడా వందల సంఖ్యలో ఉండడం ఆసక్తికరంగా మారింది. దీంతో టీఆర్ఎస్ టైటిల్ వార్ మొదలైనటువంటి చెప్పుకుంటున్నారు. కవిత పార్టీ ప్రకటన కంటే ముందే తాము ఎన్నికల సంఘం దగ్గర టీఆర్ఎస్ పేరు కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ మహారాష్ట్ర నేతలు రంగంలోకి వచ్చారు. షోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా అదే పేరు కోసం పట్టుపడుతోందట. కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే తాము టీఆర్ఎస్ టైటిల్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాం కాబట్టి ఆ పేరును తమకే ఇవ్వాలన్నది షోలాపూర్ నాయకుల వాదన. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ పేపర్స్ లో ఇచ్చిన యాడ్స్ ని బేస్ చేసుకుని ఫిర్యాదులు చేశారట. మరోవైపు కవిత పార్టీ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు కాపీలో చెప్పారు. ఇలా మహారాష్ట్రలోని నేతలతో పాటు బీఆర్ఎస్ తరపున ఇతరత్ర అన్ని కలిపి దాదాపు 700కు పైగా ఫిర్యాదులు కవిత పార్టీ పేరు విషయంలో విన్నాయి. ఇలా వెల్లువైన ఫిర్యాదులు రావడంతో టైటిల్ వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే ఒకసారి పేరు మార్చుకున్న తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ గా ఉంటుందా ఉండదా అంటూ రాజకీయ వర్గాలతో పాటు కవిత అనుచరుల్లో కూడా చర్చ మొదలైంది. ఒకవేళ కవిత తన పార్టీ పేరు మార్చాల్సి వస్తే వేరే ఏ పేరు పెడతారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. అయితే కవితతో పాటు ఆమె సన్నిహితులు మాత్రం తెలంగాణ రక్షణ సేనగానే ఉంటుందని కుండ బద్దలు కొడుతున్నారు. టీఆర్ఎస్ అని షార్ట్ కట్ పిలుపుపైనే అభ్యంతరాలు వచ్చాయని, ఆ విషయాన్ని ఈసీ పరిగణలోకి తీసుకోవచ్చునని అంటున్నారు. షార్ట్ కట్ లో ఎవరికి వచ్చినట్టు వారు పిలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తమ తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కొనసాగుతుందని వాళ్ళ అభిప్రాయం. కొద్ది రోజుల్లో ఈసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అంటున్నారు. అలాగే టైటిల్ ఉత్కంఠ మాత్రం రసకందరంగా కొనసాగుతోంది. దీనిపై అనూహ్యంగా మహారాష్ట్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. ఉంటుందా ఊడుతుందా అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు టైటిల్ పోరు పక్కన పెట్టేస్తే కవిత పార్టీ తెలంగాణలో ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.